హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణి సానే. సో దిస్ ఈస్ కళ్యాణి. సో ముందే అయితే మీకు అప్డేట్ ఇచ్చాను కదా, ఇంకో పీజీ అయితే చూపిస్తానని. ఇదైతే ఏసీఎస్ లేఅవుట్ అండి. సో నేమ్ పైన మీరు ముందే చూసి ఉంటారు. సో అది వచ్చేసి రిచ్ హోమ్ కో లివింగ్ పీజీ. సో బయట బోర్డు వరకే ఇది రిచ్ అనుకుంటాం కానీ లోపలైతే అంతకంటే చాలా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. వీళ్ళ మొత్తం ఫుల్ డీటెయిల్స్ అని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. 2 షేరింగ్ ఎంత, 3 షేరింగ్ ఎంత అండ్ సింగిల్ షేరింగ్ ఎంత అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్ వచ్చేసి చాలా అంటే చాలా చాలా బాగుంది. సో పార్కింగ్ వచ్చేసి అందరూ అవుట్ సైడే పెట్టేశారు. ఇన్సైడ్ వచ్చేసి చాలా చాలా బాగుంది. సో మొత్తం అంతా డస్ట్ అయితే పడుతుందని. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోర్డు చూడండి ఎంత బాగుందో. సో ఆ లోగో కూడా వాళ్ళు ఎంత బాగా డిజైన్ చేశారు. నాకు అదైతే చాలా చాలా బాగా నచ్చింది. సో అందుకే నేను చాలా చాలా స్లో మోషన్లో పెట్టాను, మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా చూపించాలని. సో ఇక్కడే పైన నెంబర్స్ ఉన్నాయి కదా, మీకు ఏ డౌట్ వచ్చినా కానీ కింద ఉండే నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ మీరు అప్లోడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సైడ్. సో ఇది వచ్చేసి రిసెప్షన్ అనమాట. ఆ రిసెప్షన్ పైన కూడా చూడండి రిచ్ హోమ్ కో లివింగ్ పీసీ. ఆ మొత్తం డిజైన్ చాలా అంటే చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ పైన వచ్చేసి పిఓపి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు సీసీ క్యామ్ చూపిస్తున్నాను. 24 అవర్స్ సీసీ క్యామ్ ఇలా ఆన్లోనే ఉంటాయి. ప్రతి ఒక్కటి ఏ చిన్న వస్తువైనా కానీ మీరు ఒకవేళ మిస్ అయిందంటే చెక్ చేసుకోవచ్చు. చూడండి నేను కూడా కనిపిస్తున్నాను, అదిగో ఆ రెడ్ కలర్ డ్రెస్ నాదే అనమాట లాస్ట్ దాంతో. సో నేను వీడియో తీస్తున్నాను కూడా. ఇది మొత్తం వచ్చేసి లైవ్ ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు బ్యాక్ సైడ్ కావాలన్నా కానీ చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి నేను వచ్చేసి ఇక్కడ ఒక బాక్స్ చూపిస్తున్నాను కదా, మనం ఏమైనా ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టుకుంటాం కదా. సో అవి వచ్చేసి వాళ్ళు డైరెక్ట్గా ఇందులో వేసేస్తారు అనమాట. మనం వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ని పీజీస్ చూశాను కానీ ఎక్కడే కానీ ఇలాంటి స్పెషాలిటీ అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వచ్చేసి ఇక్కడ సోఫా అయితే చూపిస్తున్నాను చూడండి. సోఫా కూడా చాలా, ఇది మొత్తం వచ్చేసి జస్ట్ బిఫోర్ ఒక 6-7 months అయిందంట పీజీ మొత్తం ఓపెన్ చేసి. చాలా అంటే చాలా కలర్ఫుల్గా డెకరేషన్ చేస్తారు. ఆ వాల్ చూడండి. సో మామూలుగా అయితే మనం అయితే కింద చూస్తూ ఉంటాం ఇలాంటి దాని మ్యాట్ని, కానీ వీళ్ళు వచ్చేసి వాల్కి అరేంజ్ చేశారు. చాలా కలర్ఫుల్గా ఉంది. సో అదైతే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా లోపలైతే చూపిస్తున్నాను. ఇది మొత్తం వచ్చేసి డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీరైతే కనుక ఇక్కడ చూడండి, మామూలుగా నేను కొన్ని డోర్స్ కూడా చూపిస్తున్నాను. ఆ డోర్ కూడా చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది. ఫర్నిచర్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా ఫస్ట్లోనే కనిపిస్తుంది మనకు, ఎక్కడైనా ఫస్ట్లోనే ఉంటుంది కదా. అంటే కొంచెం డిఫరెన్స్ అయితే ఉందండి దానికి దీనికి. 4 members కూర్చునేలాగా అలా బాగా కలర్ఫుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూడండి, నేను సెల్ఫ్ కుకింగ్కి వీళ్ళు వచ్చేసి వెరైటీగా ప్రొవైడ్ చేస్తారు. నేను ఎక్కడైనా కానీ మామూలుగా సెల్ఫ్ కుకింగ్ అంటే చిన్న గ్యాస్ అనేది అరేంజ్ చేస్తుంది, కానీ వీళ్ళు వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఇలా కొంచెం హైజెనిక్గా ఆలోచించారు. అదైతే బాగా నచ్చింది నాకు. అండ్ చుట్టూ ప్రతి చోట వచ్చేసి కర్టన్స్ కానీ అంతా నీట్గా అరేంజ్ చేశారు. ఎక్కడే కానీ కొంచెం కూడా డస్ట్ అయితే కనుక లేదు. సో నేను మొత్తం చూశాను. పీజీ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో పైన చూడండి కలర్ఫుల్ ఎంత బాగుందో, ఆ లైటింగ్కి ఆ పీజీకి అలా సెట్ చేశారు. ఆ సెట్టింగ్ అయితే చాలా చాలా సూట్ అయింది ఆ పీజీకి. ఇంత మంచి పీజీ నేనైతే ఎక్కడా చూడలేదు. మీరు ఒకవేళ నా కూపన్ కోడ్ నేను ఇప్పుడే మీకు చెప్పేస్తున్నాను. నా కూపన్ కోడ్ ఏంటంటే కళ్యాణి సానే 12345. ఈ కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే మీరు పీజీలో మీకు 500 అనేది రెస్ట్ చేస్తారు. అంటే ఎక్కువ చెప్పి తక్కువ చేస్తున్నా అంటే లేదండి. మామూలుగా అయితే కనుక మన యూట్యూబ్ ఛానల్ చూపించి నా కూపన్ కోడ్ యూస్ చేస్తే కనుక మీకు 500 అనేది రెస్ట్ చేస్తుంది. మీరు మా యూట్యూబ్ ఛానల్ చూపిస్తే కనుక రెస్ట్ చేస్తుంది కంపల్సరీ. సో నేను వాళ్ళతో అలా మాట్లాడాను. సో తగ్గిస్తామని చెప్పారు. సో దానికోసం అనేది ఎక్కువ వీడియోస్ చేసి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఒకటే కాదు డైనింగ్ టేబుల్స్ 3 ఉన్నాయి అన్నమాట. సో 3 కూడా చాలా నీట్గా, ఆ కలర్ఫుల్ చూడండి. ఆ డైనింగ్ ఎక్కడైనా కానీ మనం డైనింగ్ ఏరియాలో చూసినప్పుడు కొన్ని చీప్ క్వాలిటీ ఉంటాయి, కానీ వీటి క్వాలిటీ అయితే కనుక ఆసమ్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్వో వాటర్.
మనమైతే మినరల్ వాటర్ అంటాం కదా, సో స్పెషల్గా ఉంది. ఇంకొకటి అంటే ప్రతి ఒక్క పీజీలో ఇలాగే ఉంటాయి, కానీ ఈ పీజీలో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే చూడండి, కింద మనకి సీజన్ని బట్టి హాట్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ ఏ వాటర్ కావాలంటే ఆ వాటర్ తీసుకోవచ్చు. నేనైతే ప్రతి ఒక్క పీజీ చూశాను కానీ సో ఈ స్పెషాలిటీ ఈ పీజీలోనే కనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట. మీకు ఫ్లోర్కి ఫ్రిడ్జ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అక్కడైతే పెట్టుకోవచ్చు. ఇది మాత్రం వచ్చేసి కింది వైపునే ఉన్నాయి ఈ ఫ్రిడ్జ్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ విండోస్ కానీ వెంటిలేషన్ కానీ చాలా అంటే చాలా చాలా బాగుంది. అండ్ కంపెనీస్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. సో మీకు ఎలాంటి కష్టం లేకోకుండా అంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఏం చూపిస్తున్నా అంటే ఫుడ్ ఇక్కడ వచ్చేసి ఇదో వచ్చేసి మెంతి చపాతీ అనమాట. సో మెంతి చపాతీ అనేది నేను చాలా పీజీస్లో చూశాను, చాలా తక్కువ చేయడం. కానీ వీరు ఫుడ్ విషయంలో అయితే కనుక ఎక్కడ కాంప్రమైజ్ అయితే కావడం లేదండి. ఫుడ్ చాలా క్వాలిటీ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు డైనింగ్ హాల్ వచ్చేసి టీవీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎప్పుడైనా కానీ క్రికెట్ కానీ ఇంకా మూవీస్ కానీ ఏమైనా మీరు వీడియోస్ చూడాలన్నా మూవీస్ కానీ చూడాలన్నా ఇలాగే తింటూ చూడొచ్చు. అండ్ కొన్ని రూమ్స్కి మీకు కావాలంటే టీవీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడైతే ఫుడ్ అయితే చెక్ చేస్తున్నాను. ఫుడ్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది. మీరు కూడా చూసేయండి ఒకసారి. ఇది వచ్చేసి మెంతి ఆయిల్ చపాతీ. సో బెంగళూరులో మేము వచ్చేసి ఇలాగే అంటాము. సో ప్రతి ఒక్క పీజీలోని కాదు, సో ఒక్కొక్క పీజీలో ఒక్కొక్కలా ఉంటుంది ఫుడ్. సో ఈ పీజీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ ఆఫ్ వావ్. సో ఆ వర్డ్స్ కూడా చాలా చాలా తక్కువే. మీరు మన ఛానల్ని చూసి దాంతో సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మేము ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చామని చెప్తే మీకు 500 అనేది రెస్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు వచ్చేసి 2 షేరింగ్ రూమ్స్ కూడా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, నేనైతే ఇప్పుడు మీకు లిఫ్ట్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి. మీ ఇష్టం అనమాట, మీరు లిఫ్ట్ అయినా వెళ్ళచ్చు, ఇలాగైనా వెళ్ళచ్చు. లిఫ్ట్ కూడా చూడండి ఎంత బాగుందో, క్వాలిటీ కానీ ఎక్కడే కానీ కాంప్రమైజ్ అయితే కాలేదు. సో చాలా చాలా బాగుంది. లిఫ్ట్ బయట వైపునే కాదండి, మీకు ఇన్సైడ్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇన్సైడ్ అయితే లిఫ్ట్ వచ్చేసి ఇలా ఉంది. సో ప్రతి ఒక్కటి నేనైతే చెక్ చేశాను. చాలా నీట్గా క్లీన్గా ఉంది. ఎక్కడే కానీ కొంచెం కూడా డస్ట్ లేదు. సో లిఫ్ట్ కెపాసిటీ కూడా చాలా చాలా బాగుంది. సో 1 or 2 మెంబర్స్ అయితే కాదండి, ఒక 6 మెంబర్స్ వరకు ఉండొచ్చు. సో ఇది వచ్చేసి ఒక ఫ్లోర్ అండి. జస్ట్ ఒక ఫ్లోర్ మాత్రమే చూపిస్తున్నాను. ప్రతి ఒక్క ఫ్లోర్కి వచ్చేసి మీకు వచ్చేసి వాటర్ క్యాన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కిందికి రాని అవసరం లేకుండా మీ ఫ్లోర్లో వచ్చేసి మీకు వాటర్ అక్కడే ఉంటాయి, మీరు తీసుకెళ్ళచ్చు. అండ్ ప్రతి ఒక్క రూమ్కి వచ్చేసి ఒక చెప్పల్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి నేను 2 షేరింగ్ రూమ్ చూపిస్తున్నాను, మళ్ళీ వినండి. ఇదే 2 షేరింగ్, ఇదే సింగల్ షేరింగ్. సో 2 షేరింగ్ ప్రైస్ అయితే కనుక 12,000 అండి. సో 12,000కి ఏసీఎస్ బట్ ఇంత మంచి ప్రైస్కి సో ఇంత మంచి రూమ్ ఎక్కడా చిక్కదు. ఎందుకంటే చాలా పీజీస్ అయితే నేను చెక్ చేశాను. సో ఈ పీజీ అయితే కనుక వన్ ఆఫ్ ది బెస్ట్ పీజీ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు వచ్చేసి నేను వెంటిలేషన్ అనేది చూపిస్తున్నాను. ప్రతి ఒక్క పీజీకి వెంటిలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ పీజీకి కూడా వెంటిలేషన్ అనేది చాలా బాగుంది. సో విండోస్ ఇలా ఓపెన్ చేయగానే వెంటిలేషన్ చూడండి ఎంత బాగుందో. అండ్ నెక్స్ట్ కంపెనీస్ కూడా ఎంత డిస్టెన్స్ ఉన్నాయో అది కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కార్డ్స్ కానీ బెడ్స్ కానీ ప్రతి ఒక్కటి నేను చెక్ చేశాను. అండ్ ప్రతి ఒక్క రూమ్కి వచ్చేసి మీకు టేబుల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. టేబుల్ అండ్ చైర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రూమ్లో ఇవ్వలేదని చెప్పేసి ఈ ఒక రూమ్ని నేను షూట్ చేశాను. టేబుల్ అయితే ఉందండి. సో మీ ఇష్టం అనమాట, మీరు ఒకవేళ జాయిన్ అవ్వగానే మీకు టేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ కార్డ్స్ కూడా నేను చెక్ చేశాను. చాలా అంటే చాలా చాలా బాగున్నాయి కార్డ్స్ కానీ. న్యూ బెడ్షీట్ కవర్ ప్రతి ఒక్క పీజీలో చూశాను. బెడ్షీట్ కవర్స్ అయితే కనుక ఎవరు ప్రొవైడ్ చేయడం లేదు, కానీ ఈ పీజీలో వీరు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కబోర్డ్స్ అనమాట. సో కబోర్డ్స్ కూడా చూడండి, ఆ మొత్తం ఆ పెయింటింగ్ దగ్గర నుంచి ఇన్సైడ్. సో ఈ కబోర్డ్స్ని చూసే చెప్పచ్చు మనం ఈ పీజీ అనేది కొత్తదా పాత అని. మామూలుగా ఏదైనా కానీ యూజ్ చేసిన కబోర్డ్స్ అయితే కనుక కొంచెం ఏమైనా డాట్స్ కానీ ఏమైనా కొంచెం డస్ట్ కానీ ఉంటుంది. కానీ ఈ కబోర్డ్స్ చెక్ చేసినప్పుడు నాకు అలాంటివి అయితే ఏమీ కనిపించలేదు. చాలా నీట్గా, చాలా అంటే చాలా చాలా బాగున్నాయి.
అండ్ కబోర్డ్స్కి వచ్చేసి మీరు ఓన్గా లాక్ చేసుకోవడానికి మీకు కీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, దేనికి వాటికి సపరేట్గా. సో టూ షేరింగ్ అంటే సో కో లివింగ్లో మీకు తెలిసిందే అనమాట. ఇద్దరు అబ్బాయిలు కానీ ఇద్దరు అమ్మాయిలు కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి కానీ ఉండొచ్చు, అది మీ చాయిస్. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి ఏం చూపిస్తున్నా అంటే టాప్కి వెళ్ళి చూసానండి. సో టాప్లో వచ్చేసి వాషింగ్ మిషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ వెంటిలేషను. సో బ్యాక్ సైడ్ వెంటిలేషన్ కానీ ఫ్రంట్ సైడ్ వెంటిలేషన్ కానీ అండ్ కంపెనీస్ కూడా ఎక్కడ ఉన్నాయో మీకు చూపిస్తాను. సో మొత్తం వచ్చేసి 3 వాషింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఆటోమేటిక్ అనమాట. మీరు అందులో బట్టలు వేసి జస్ట్ అలా ఆన్ చేస్తే చాలు, అదే వాష్ చేసి అదే స్పిన్ చేసేస్తుంది. నెక్స్ట్ మీకు బ్యాగ్స్ పైన వచ్చేసి స్పేసియస్గా ఉంది. పీజీ మొత్తం వచ్చేసి చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంది. సో టాప్ ఫ్లోర్లో వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే జస్ట్ అలారమేమో, జస్ట్ మనం ఏదైనా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు జస్ట్ హోమ్కి అలారం ఉంటుంది కదా, సో అది అనుకున్నాను. అదైతే కాదండి, అది వచ్చేసి ఏంటంటే పవర్ ఆఫ్ అనమాట. సో బయటకు వచ్చిన తర్వాత మనం లోపల ఏమైనా ఫ్యాన్ కానీ ఒక్కొక్క స్విచ్ ఆఫ్ చేసుకోకుండా అది ఆఫ్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే మొత్తం ఆఫ్ అయిపోతాయి. అదే మెయిన్ రూమ్కి. అండ్ టాప్లో సీసీ క్యామ్ అనేది ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ వాల్ చూడండి, ఆ వాల్ అనేది ఎంత బాగుందో, నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ప్రతి ఒక్క ఫ్లోర్కి వెంటిలేషన్ ప్రతి ఒక్క చోట నేను మీకు చెప్తూనే ఉన్నాను. వెంటిలేషన్ చూడండి, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎంత బాగుందో. సో ఇది వచ్చేసి టాప్ అనమాట. అక్కడికైతే మీకైతే ఎలా ఉండదు, ఎందుకంటే పైన ఏమైనా కానీ మామూలుగా టాప్లో అవి ఉంటాయి అన్నమాట. ఏంటివంటే టాప్లో ట్యాంకర్స్ అవి ఉంటాయి. సో వాటిపైకి అయితే ఎదవలేదు. అండ్ నెక్స్ట్ మీకు ఇంకో 3 షేరింగ్ రూమ్ అయితే చూపిస్తున్నాను. ప్రతి ఒక్క రూమ్కి వచ్చేసి ప్రతి ఒక్క ఫ్లోర్కి వచ్చేసి పైన వచ్చేసి వైఫై అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రిడ్జ్ కూడా చూపిస్తున్నాను చూడండి. సో మీకు ముందే చెప్పాను, ప్రతి ఒక్క ఫ్లోర్కి అయితే ఫ్రిడ్జ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే కనుక అందులో మీరు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 3 షేరింగ్ రూమ్ అనమాట. సో నేనైతే వాష్రూమ్ అనేది వీడియో తీశాను, బై మిస్టేక్ ఇది ఎక్కడో మిస్ అయింది. సో 3 షేరింగ్ రూమ్కి వచ్చేసి 3 కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 కార్డ్స్ ఉన్నాయి. మీ ఇష్టం, మీకు ఒకవేళ ఇష్టమైతే జాయిన్ చేసుకోవచ్చు.